ఏపీ వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతున్న క్రమంలో నూతన సంవత్సర దృష్ట్యా నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో విజయవాడ యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. నగరంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రపరిచే కార్యక్రమాన్ని అర్ధరాత్రి యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. జేసీబీ మిషన్లతో చెత్త ఎత్తే కార్యక్రమాన్ని స్వయంగా మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తీసివేస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం క్లాప్ వాహనాలు అందుబాటులో ఉన్నాయని స్వప్నిల్ దినకర్ తెలిపారు. చెత్తను ఇంటి వద్దకు వచ్చిన వాహనాల్లో మాత్రమే వేయాలని, రోడ్డుపైకి చెత్త వేయకూడదని, నగర పరిశుభ్రతకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మనం నైట్ శానిటేషన్ ఈ వర్కర్ స్ట్రైక్ వల్ల కొంచెం ఇప్పుడు చాలా ఎక్కువ మంది పెట్టి మనం నైట్ శానిటేషన్ మనం పెట్టినాం. మోస్ట్లీ మషిన్స్ తో, అంటే జేసీబీ నుంచి టిప్పర్లో చెత్త వేసుకొని అదే మన ట్రాన్స్ఫర్ స్టేషన్ కి మనం పంపిస్తున్నాం. దయచేసి పబ్లిక్ కి ఒకటి రిక్వెస్ట్ అండి, మన క్లీన్ ఆంధ్రప్రదేశ్ వెహికల్స్ అంటే క్లాబ్ వెహికల్స్ ఇంటింటికి చెత్త తీసుకురావడానికి వెహికల్స్ ఫుల్ గా నడుస్తున్నాయి. దీనికి స్ట్రైక్ కి అటువంటి సంబంధం లేవు. ప్రతిరోజు మీ ఇంటి దగ్గర వాళ్ళు వస్తారు. దయచేసి ఒకవేళ ప్రాబ్లం ఉంటే, అంటే ఒకవేళ రాకపోతే, వర్కర్ రాకపోతే, మీరు చెత్త దయచేసి బయట మీరు వేయకూడదు. పబ్లిక్ ప్లేస్ లో లిటరింగ్ చేయకూడదు. ఇంకొకటి, మీ ఇంటికి శానిటరీ వర్కర్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఈ చెత్త ఇవ్వండి. దయచేసి ప్రతి ఒక్కరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి సహాయం చేయాలి. నేను మీడియా మిత్రుల ద్వారా అందరికి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ నైట్ షెల్టర్ ఎట్లా సార్? ఇప్పుడు అంటే స్కాంట్ ఉంటాయా, లేకపోతే నైట్ కూడా చేపిస్తున్నారు కదా? నైట్ కూడా మనం ఇప్పుడు చేపిస్తున్నాము. నైట్ కి ఒక 20 టిప్పర్స్ మనం ఈ రోజు ఎక్స్ట్రా పెట్టాము. ఇప్పటి వరకు ఒక 6 జేసీబీస్ మనం పెట్టాము. అంటే వర్కర్ దొరక మనం జేసీబీతోనే, మాన్యువల్ కాకుండా మషిన్ తోనే మనం పికప్ చేస్తున్నాము. ఇది కాకుండా ఒక 8 ట్రాక్టర్స్ ఎక్స్ట్రా ఈ రోజు పంపించాము. సో నైట్ లోనే మనం ఒక 700 మెట్రిక్ టన్స్ మనకి ఈ రోజు ఒక టార్గెట్ ఉంది. 700 మెట్రిక్ టన్స్ వరకు ఈ రోజు నైట్ మనం లిఫ్ట్ చేస్తాము. ఏదైనా ఇంకా మిగిలితే రేపు మార్నింగ్ మనం లిఫ్ట్ చేస్తాము. పబ్లిక్ కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహాయం చేయాలి. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను.